మేడిగడ్డ అధికారులపై కమిషన్ సభ్యులు సీరియస్ అయ్యారు. 10 మందిని విచారించిన కమిషన్ సభ్యులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహించారు. అడిగిన ప్రశ్నలకు అధికారులు దాటవేస్తున్నారని సీరియస్ అయ్యారు. కమిషన్ దగ్గర అన్ని విషయాలు ఉన్నాయని, అడిగిన వాటికి సమాధానం చెబితే బాగుంటుందని హెచ్చరించారు. మేడిగడ్డ ఇంజనీర్లను కమిషన్ సభ్యులు విచారించారు. మేడిగడ్డ ఎస్సీ, ఈఈలను కమిషన్ సభ్యులు ప్రశ్నించారు. మేడిగడ్డ అగ్రిమెంట్ అమౌంట్ 1849 కోట్లయితే 2.7%తో ఇంక్రీజ్ ఎందుకు చేశారని ప్రశ్నించారు కమిషన్ సభ్యులు. వారు అడిగిన చాలా ప్రశ్నలకు అధికారులు సమాధానం దాటవేసినట్టు తెలుస్తోంది. కోవిడ్ కారణంతో ఏజెన్సీ వారికి బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చిందని, ఏజెన్సీలకు ప్రభుత్వం ఎందుకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిందని అధికారులను కమిషన్ అడిగింది. డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ కుంగిందని కమిషన్ ముందు ఇంజనీర్లు చెప్పారు. ఐఐటి బృందం మేడిగడ్డ 3, 4, 5 బ్లాకుల్లో సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆ సమస్యలను పరిష్కారం అవలేదని చెప్పారు. చాలా వరకు కమిషన్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పారని సమాచారం. 2 ఇంజనీర్ల ఆన్సర్లపై కమిషన్ సభ్యులు సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. కమిషన్ దగ్గర అన్ని విషయాలు ఉన్నాయని, అడిగిన వాటికి సమాధానం చెబితే బాగుంటుందని వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేసింది, అధికారులు ఎట్లాంటి సమాధానాలు ఇచ్చారు, ఎందుకు పొంతనలేని సమాధానం ఇచ్చారు? మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. వెంకట్ జాయిన్ అవుతున్నారు. వెంకట్, ఏంటి పరిస్థితి? ఎందుకు ఇలా పొంతనలేని సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి అధికారులకు వచ్చింది? సీనియర్ ఇంజనీర్లు వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో అనుభవం ఉన్నవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ప్రశ్నించినటువంటి వాళ్ళలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మూల కారణం ఎక్కడ కనపడుతోంది? ఎట్లాంటి ప్రశ్నలు, సమాధానాలు జరిగాయి ఈ ప్రశ్నోత్తరాల్లో? చక్రి, ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు దాదాపు 10 మంది అధికారులు హాజరయ్యారు. బహిరంగ విచారణలో కమిషన్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 6 ఇంజనీర్లు కమిషన్ ముందుకు హాజరయ్యారు. వాటితో పాటు అన్నారం బ్యారేజీకి సంబంధించిన ఈఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా హాజరయ్యారు. మేడిగడ్డకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్, అట్లనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వీళ్ళిద్దరు కూడా కమిషన్ ముందుకు హాజరయ్యారు. మధ్యాహ్నం తర్వాత మేడిగడ్డకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను బహిరంగ విచారణలో కమిషన్ విచారించింది. లంచ్కు ముందు దాదాపు 7 మందిని కమిషన్ విచారించింది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 6 కూడా పొంతనలేని సమాధానాలే చెప్తున్నారు. కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణంలో మీ పాత్ర ఏంటి, ఎలాంటి క్వాలిటీస్ మీరు కాళేశ్వరంలో చూశారనేది 6 అధికారులకు అడిగినప్పుడు ఒక్కొక్క రకంగా పొంతనలేని సమాధానాలే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి అంటే కూడా సమాధానం చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారనేది స్పష్టంగా అవుతుంది. క్వాలిటీ కంట్రోల్ అంటే సాయిల్ టెస్టింగ్ నుంచి కాళేశ్వరం నిర్మాణంలో వాడిన 3 బ్యారేజీల్లో వాడినటువంటి సిమెంట్ కావచ్చు, కాంక్రీట్ కావచ్చు, వాటర్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ప్రతిదీ క్వాలిటీ కంట్రోల్ ఆధీనంలోకి వస్తుంది. ఏ విధంగా మీరు క్వాలిటీని మెయింటైన్ చేశారు, ఏ విధంగా క్వాలిటీని టెస్ట్ చేశారనే దాని మీద ప్రశ్నోత్తరాలు గుప్పించినటువంటి నేపథ్యం స్పష్టంగా ఉంది. అందులో భాగంగా అధికారులు చాలా వరకు గుర్తు లేదు, ఏమి తెలియదు, మర్చిపోయాను అనే అంశాలే ప్రధానంగా కమిషన్ ముందుకు చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది అధికారులు అయితే కొంత స్పీడ్గా, అంటే కమిషన్ అడగని ప్రశ్నలు కూడా సమాధానం చెప్తుండడంతో కమిషన్ కూడా 2 క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారుల మీద సీరియస్గా కూడా వార్నింగ్ ఇచ్చింది. మీరు ఏ విధమైనటువంటి క్వాలిటీ కంట్రోల్ చేసి క్వాలిటీ చెక్ చేసిండ్రు, నేను అడిగే వాటికి సమాధానాలు చెప్పండి, మిగతా అంశాలలో ఇన్వాల్వ్ కావద్దండి అనేది కూడా కమిషన్ సీరియస్ అయింది. దాంతోపాటు అధికారులు కూడా సైలెంట్ అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. మెజారిటీగా అధికారులందరూ కూడా ఇందులో ప్రధానంగా అంటే ఒక వ్యవస్థను మొత్తం కూడా ఇందులో మేనేజ్ చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. క్వాలిటీ కంట్రోలే కాదు, సిడిఓ అధికారులు ముందు నుంచి కూడా డిజైన్లో మాకు ఎలాంటి సంబంధం లేదు అనేది చెబుతున్నారు ముందు నుంచి కూడా. నిన్న కూడా ఒక అధికారి సిడిఓ అధికారి
డిజైన్కి మాకు సంబంధం లేదు, అంత నిర్మాణం అయిన తర్వాత ఫార్మాలిటీ ప్రకారమే సిడిఓ అధికారులు అందులో ఇన్వాల్వ్ చేసారు అనేది నిన్న ఒక అధికారి చెప్పిండు. అంతకుముందు సిడిఓ చీఫ్ సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సిడిఓ అధికారి నరేందర్ రెడ్డి కూడా ఫార్మాలిటీస్ కోసమే మళ్ళీ ఇన్వాల్వ్ చేశారు. ఆల్రెడీ ప్రాజెక్టు స్టార్ట్ అయిపోయింది. ప్రభుత్వము ఎల్ఎన్డి సంస్థ కావచ్చు, మిగతా ఏజెన్సీ సంస్థలే అనుకూలంగానే డిజైన్ జరిగిందనేది. ఇట్లా తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా దానికి సంబంధించి సాయిల్ టెస్ట్ కావచ్చు, మిగతా కన్స్ట్రక్షన్కి సంబంధించిన అంశాలు ఏ విధమైనటువంటి రీసెర్చ్ చేసిండ్రు, సాయిల్ టెస్ట్ ఏ విధంగా రీసెర్చ్ చేసిండ్రు, అక్కడ డ్యామ్ ఉంటుందా, ఉండడానికి ఆ సాయిల్ టెస్ట్ మీరు చేశారనేది కూడా నిన్న వచ్చినటువంటి 5 అధికారులను కూడా కమిషన్ విచారించింది. అక్కడ కూడా సరైన సమాధానం లేదు. అట్లనే ఎస్డిఎస్ఓ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇద్దరిని విచారించింది. డ్యాము ప్రమాదంలో ఉంది, డ్యామేజ్ జరిగిందని కమిషన్ అడిగితే అది మా దృష్టికి రాలేదని ఎస్డిఎస్ఓ అధికారులు కమిషన్ ముందు చెప్తున్నటువంటి నేపథ్యం. అంటే దేశవ్యాప్తంగా కాళేశ్వరం డ్యామేజ్ జరిగింది, కృంగిపోయిందనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే అధికారులకు మాత్రము మా దృష్టికి తీసుకురాలేదు అనేది పొంతలలేని సమాధానం కమిషన్ ముందు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత అన్నారం బ్యారేజ్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఇందులో పాల్గొన్నారు. ఆయన పూర్తి స్థాయిలో కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అన్నారం డిజైను ఏదైతే ఫ్లడ్ వస్తుందో ఆ ఫ్లడ్కి సంబంధించి డిజైన్ చేయలేదు. మినిట్కి 5 మీటర్స్, ఒక సెకండ్కు 5 మీటర్స్ ఫ్లడ్ మాత్రమే డిజైన్ చేసిండ్రు. కానీ మినిట్కు 15 మీటర్స్ ఫ్లడ్ వస్తుంది. అంటే అంత ఫ్లడ్ను తట్టుకోలేకపోతుంది అన్నారం బ్యారేజ్. అన్నారం మేడిగడ్డకు 31 కిలోమీటర్లు ఉంది. ఈ 31 కిలోమీటర్ల వ్యవధిలో అంటే 31 కిలోమీటర్ల వ్యవధిలో చాలా వాగులు, చెరువులు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇట్లా ప్రతి అంశాన్ని పరిగణలో తీసుకోకుండా డిజైన్ చేసిండ్రు అనేది కూడా అన్నారం బ్యారేజ్ చెప్పినటువంటి పరిస్థితి. ఇటు మేడిగడ్డకు సంబంధించిన కూడా అంశంలో కూడా ఐఐటి బృందాలు కావచ్చు, మిగతా అన్ని బృందాలు చెప్పినప్పుడు గతంలో ఉన్నటువంటి అధికారులు పట్టించుకోలేదనేది స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా అధికారులు కమిషన్ ముందు ఎవరికి వారు పై అధికారుల మీద నెట్టివేస్తున్న ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పై అధికారులు కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఒక వ్యవస్థ మొత్తాన్ని కూడా మెయింటైన్ చేసి కాళేశ్వరం బ్యారేజీని నిర్మించారనేది కూడా తెలుస్తుంది. కోవిడ్ విషయంలో దేశమంతా ప్రమాదంలో ఉంటే, తినడానికి తిండి లేని వ్యవస్థలో ఉంటే, ఇక్కడ కాళేశ్వరం నిర్మించిన ఏజెన్సీ సంస్థలకు మాత్రం బ్యాంకు షూరిటీ ఇచ్చింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఎందుకు ఇచ్చింది అని అధికారులకు అడిగితే ఆ ప్రశ్నకు ఐ డోంట్ నో, నాకు గుర్తులేదు. ఇట్లాంటి అంశాలు కమిషన్ ముందు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మీరు చెప్పినటువంటి ఏవైతే ఇవాళ కమిషన్ ముందు చెప్పినటువంటి వివరాల ప్రకారము కమిషన్ భవిష్యత్తు ముందుకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న 8 మంది, ఇవాళ ఒక 10 మంది కీలక అధికారులను విచారించింది, కీలక డేటా సేకరించింది, అంతా కూడా రికార్డ్ చేసి అంతా కూడా భద్రంగా పరిచినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. ఇక రేపు ఎల్లుండి కాదు, మంగళవారం నుంచి మరికొంతమంది అధికారులకు కమిషన్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకట్.